మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఏమీ లేదని, నీతో ఎవరూ లేరని నీ మీద కోపపడిన వారందరూ కూడా ఒక దినమున సిగ్గుపడే రోజు ఉందని వారు తెలుసుకోవాలి. ఎందుకంటే నీతో దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీ మీద ఎవరైతే వాదిస్తూ ఉంటున్నారో వారందరూ కూడా నీ కళ్ళకు కనిపించరు, మాయమైపోతారని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దాడులకు, ఇప్పుడు నీ మీద పడుతున్న నిందలకు నీవు భయపడకు, నీవు దిగులు చెందకు, నీవు కన్నీరు విడవకు. ఎందుకంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ మీద ఎవరైతే కోపపడుతున్నారో, నీతో ఎవరైతే వాదిస్తున్నారో వారే సిగ్గుపడే రోజు ఉంది, వారే మాయమైపోయే రోజు ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే నీ బిడ్డలు భయపడుతూ ఉంటున్నారో, ఎవరైతే నీ బిడ్డలు వారి వాదించే వాదనలకు కోపపడి ఆ కోపానికి లోనైనారో వారందరినీ కూడా బలపరిచి ధైర్యంగా వారిని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.